ఇప్పుడంటే పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఈడే ఏదో ఒకటి ఉడకబెట్టుకొని తిని గమ్మున కూర్చుంటున్నాం. కానీ చిన్నప్పుడు పండగ వచ్చిందంటే చాలు ఊరికి పోయేవాళ్ళం, చుట్టాలందరితో కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం. పండగ అంటే ఆ మాత్రం హడావిడి, హంగులు, ఆర్భాటాలు ఉండాల. పండగ పూట కూడా పాత ముచ్చట్లే అంటే ఎట్టా అన్నట్టు పండగంటే గుర్తొచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా పండక్కి ఊరు పోయినా అంట. ఓసారి మనం కూడా అట్టా తిరిగేసొద్దాం పదండి. రాజుకైనా పేదకైనా పండుగ పండుగనే, ఎవ్వళ్ళకు చేతనైనట్టు వాళ్ళు చేసుకుంటారు. గట్లనే ఇక సీఎం జగనాల్ సారు కూడా పండుగకు సొంతూరు పోయిండు. ఏట క్రిస్మస్ పండుగ వచ్చిందంటే సారు ఇంటోళ్ళతోనే కలిసి పులివెందులకు పోతుంటాడు కదా, ఈసారి కూడా గట్టనే పోయిండు. కాకపోతే ఈ మల్క పండుగనే పని అన్నట్టు ఉంది సారుతోని వ్యవహారం. రిబ్బెన్లు కత్తిరిచ్చుడు, శంకుబండలకు పరదలు గుంజుడు, కొత్త ఆఫీసులు తెరుచుడు, గిట్ల పోయిండు చాలా పనులే పెట్టుకున్నాడు సారు. గట్లనే పండుగ యాలల్లో తండ్రి సమాధి కాడికి పోయి పూలదండలు వేసి దీవెనార్తులు తీసుకున్నాడు. అటెనక ఇడుపుల పాయాలనే ఉన్న ప్రేయరాళ్ళ క్రిస్మస్ పండుగ ప్రార్థనలు కూడా చేసిండు. ఇక సారు సొంతూరికి పోక చాలా దినాలు అయిందట. అందుకే ఎదురు పడ్డ ప్రతి ఒక్కళ్ళను పాయిరంగా అరుచుకున్నాడు. నడమ సమస్యలు చెప్పుకొని ఇంకే వచ్చిన వాళ్ళను పట్టించుకున్నాడు. సెల్ఫీ ఫోటోలు దిగిండు. గిట్ల మస్తు పనులే పెట్టుకున్నాడు సారు. సోమవారం పులివెందుల సిఎస్ఐ చర్చిలో మళ్ళోసారి క్రిస్మస్ పండుగ ప్రార్థనలు గట్టిగానే నడుస్తాయట. ఇంటిల్లి పాదితోని పండుగ చేసుకొని అటెనక తాడేపల్లికి పోతాడట సీఎం సారు. అంత మంచిగానే ఉన్నది కానీ పండుగ పూట ఇంటి వాళ్ళంతా సొంతూరు చేరితే షర్మిలక్క మాత్రం కనిపించలేదు. అక్కకి ఏం పని పడ్డదో అనుకుంటారు చాలా మంది.